ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ లైజాల్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా స్కెచ్ పెన్ తోటి డ్రా చేసుకుంటున్నాను. మనకు నచ్చినట్టు నేనైతే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తాను. ఇలా మనము ఇప్పుడు చాకును వేడి చేసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా నేను. ఇప్పుడు మనము దీన్ని ఇలా డైరెక్ట్గా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇది లైజాల్ బాటిల్ అని కనపడకుండా ఇంకా నీట్గా ఉండాలంటే మన దగ్గర ఏదైనా అని గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాల్ స్టిక్కర్ ఉంటుంది కదా, అదైతే స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దాని స్టిక్కర్ తీసేసి స్టిక్ చేసేస్తే సరిపోతుంది. నీట్గా అయితే కనిపిస్తుంది. ఇంకా చూడండి, నేనైతే ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇది ఎలా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది. పడేసే వేస్ట్ బాటిల్స్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెన్నులు పెట్టుకోవచ్చు, చూసారు కదా, యూజ్ చేసుకోవచ్చు అండి. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఒక ఆర్గనైజర్ యూస్ఫుల్ అవుతుంది. అలాగే సిజర్లు కూడా పెట్టుకోవచ్చు. అలాగే దువ్వన్లు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా, దువ్వన్లు కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ఐడియా నచ్చితే లైక్